నమస్కారం. వెల్లెనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ తెలియజేశారు. పట్నంలోని కారంపొడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నేడు నియోజకవర్గ స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన మనమందరం ఏకదాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 22వ తారీఖున మన వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ వేస్తున్నారని, ఈ నామినేషన్ లో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్లు తెలియజేశారు. మంగళవారం వినుకొండ 19వ వార్డులో వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చింది మొదలు 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డదారుల్లో నియమించిన అధికారులందరినీ తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంలోని వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్ పై తీసుకురాగా వారిలో 10 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. 19-20 వార్డులు తిరుగుతూ ఉన్నాం. వినుకొండ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి స్పందన, ప్రజా స్పందన. ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని, అవినీతి పాలన తుదముట్టించాలని చెప్పేసి ఇచ్చిన పిలుపు, ఈరోజు చంద్రబాబు గారు అభివృద్ధి కోసం ఇచ్చిన పిలుపు ఈరోజు రాష్ట్రానికి ఒక మలుపు కాబోతా ఉంది. రాష్ట్రంలో 155 సీట్లు పైన టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ గెలుచుకోబోతున్నాయి. 160 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేకపోవడం, వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు ఎంటబడుతున్నాయి. హత్య కేసు నుండి కోడి కత్తి దగ్గర నుండి అన్ని కూడా సానుభూతి కోసం ఈరోజు వాళ్లే చంపి పక్కన వాళ్ళు చంపించి పక్కన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటిసారి నమ్మినటువంటి ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈరోజు నిజాలన్నీ తెలిసిన తర్వాత ఈరోజు ఈ నాటకాలు, కట్టుకథలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు కొత్తగా నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏదో దెబ్బ తగిలినట్టు, కరెంటు పోయినట్టు అన్ని కూడా ఈరోజు ప్లాండ్ గా కట్టుకథలు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ డ్రామాలు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ఈ రోజు ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈ రోజు ప్రజల్లో చూసినటువంటి స్పందన, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజాస్పందన లేదు, అర్థమైపోతా ఉంది. 160 సీట్లు ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చారు. 12 సర్వేలు చెప్తున్నాయి. ఈరోజు చంద్రబాబు గారు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. రేపు రానున్న తెలుగుదేశం పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడికి ఉద్యోగాలు లేవు. ఈరోజు చదువుకున్న యువత చాలా బాధపడుతున్నారు. రైతు గిట్టుబాటు లేదు, రైతులు బాధపడ్డారు. ఖచ్చితంగా తెలుగుదేశం పాలనలో రైతు గిట్టుబాటు ఉంటుంది. నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. మహిళలకి కొండంత అండగా ఉండి మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం. మహిళల మీద దాడులు ఆపేస్తాం, గంజాయి గుట్కాలు ఆపేస్తాం. ప్రజలకి మంచి సుపరిపాలన ఇస్తాం, మంచి శాంతి భద్రతలు ఇస్తాం. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి తెలుగుదేశం పాలనలో. ఈ విధంగా అందుకే ఈరోజు స్పందన. అందుకే ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేకపోయారు. శాశ్వత మంచినీటి పథకం చంద్రబాబు గారు నిధులు ఇస్తే, చంద్రబాబు గారి టైంలో మేము నిధులు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉండి వినుకొండ టౌన్ కి మంచినీళ్ళ స్కీమ్ 159 కోట్ల 60 లక్షలు ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. ఆ రోజు మేము నిధులు తీసుకొస్తే, పల్నాడు వాటర్ గ్రిడ్ మేము నిధులు తీసుకొస్తే 640 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేకపోయింది. బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అందరూ అవినీతితో 100 కోట్లు సంపాదించుకోవడమే కానీ ఏ రోజున్న పేదల సమస్యలు పట్టించుకున్నారా? అందుకే ఈ రోజు వీళ్ళకి దుస్థితి వచ్చింది. వైఎస్ఆర్ మున్సిపల్ వాటర్ వాసన వస్తున్నాయి. కనీసం పథకం అదే శాస్త్రీయ మంచినీటి పథకం పూర్తి చేసి ఉంటే వినుకొండకి ప్రజలకి సమస్య వచ్చేది కాదు కదా. ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చి వచ్చాయి. నంబర్ 1 మంచినీళ్ళు డబుల్ ఫిల్టరింగ్ వాటర్ వచ్చేది. ఆ స్కీమ్ పూర్తి అయి ఉంటే ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు వలన, జగన్మోహన్ రెడ్డి గారి వలన మంచినీళ్ళ స్కీములు పూర్తి కాలేదు. దీనివల్ల
ప్రజలు ఈ కలుషితమైన నీళ్లు తాగి చేపల చెరువు నీళ్లు తాగి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే రేపు ఎన్ఎస్పి కాలం నీళ్లు ప్రతిరోజు ప్రతి బజార్కి మంచినీళ్ళు ఇంటింటికి ట్యాపులు బిగించి మరి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. అలాగే ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. వినుకొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుంచుతాం. పోయినసారి బాబాయిని హత్య చేయించి సానుభూతి కోసం చంద్రబాబు గారి మీద రాయించారు. చంద్రబాబు గారి మీద దుష్ప్రచారం చేశారు. బాబాయిని చంపింది ఎవరో ఈ రోజు ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు అదే విధంగా తల్లి విజయలక్ష్మిని సానుభూతి కోసం ఏడ చంపేస్తాడో మీ చంద్రబాబు గారి మీద కేసు పెట్టడానికి అని ఈ రోజు విజయమ్మ గారే భయపడి ఈ రోజు అమెరికా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సైకో పాలన పోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బొల్లాపల్లి మండలం అసిస్టు ప్రాంతీయ కార్యాలయంలో ఈ రోజు అసిస్టు ఐఎస్పి ఇటలీ వారి సహాయ సహకారాలతో 36 మంది హై స్కూల్ కు వెళ్లే విద్యార్థినులకు 2,16,000 రూపాయలు విలువ చేసే సైకిళ్లను పంపిణీ చేసినట్లు బొల్లాపల్లి మండలం అసిస్టు ఏరియా కోఆర్డినేటర్ ఆలా శ్రీనివాసరావు తెలియజేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామం నుండి 5 కుటుంబాలు వైసీపీకి చెందిన వారు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సమక్షంలో టీడీపీలో చేరగా వీరికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 3వ రోజు వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు నందు గల రాయల్ పార్క్ అపార్ట్మెంట్ నందు ప్రజలకు గ్యాస్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్ సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థికి సివిల్ సర్వీస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, నేడు ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవ ఆల్ ఇండియా నెంబర్ 1 సాధించడం ఎంతో అభినందనీయంగా ఉందని డాక్టర్ పారా లక్ష్మయ్య తెలియజేశారు. చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆదిత్య శ్రీవాత్సవ లాస్ట్ ఇయర్ ఇతనికి 236వ ర్యాంకు వచ్చింది. మన భ్రమరా టౌన్షిప్లో మనం ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోస్టులను చూపించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇతనికే ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు ఈ సంవత్సరం ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి రిజల్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇతన్ని వినుకొండ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మన స్టూడెంట్స్తో ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము. మన ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో లాస్ట్ టైము మన మోహన్ కందా గారు, తర్వాత అట్లానే సత్యనారాయణ గారు, నేను, తర్వాత ఇంకా మన బిస్వాల్ గారు, వీళ్ళందరూ కూడాను ఇతను ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి మనకి ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ ర్యాంకు 236 అయితే ఈసారి ఫస్ట్ ర్యాంకు రావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆదిత్య శ్రీవాత్సవకి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ మున్ముందు ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఎక్కువ స్థాయిలో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మన ఢిల్లీ ఇన్స్టిట్యూట్తో లింక్ అయినటువంటి వాళ్ళు. ఆ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇక్కడ మన భ్రమరా టౌన్షిప్ వినుకొండలో వచ్చింది. ఇక్కడి నుంచే మనకి మంచి ర్యాంకులు ఇంకా వచ్చేటువంటి స్కోప్ని ఇక్కడి నుంచి చేస్తాము. వినుకొండ డెఫినెట్గా కాంపిటేటివ్ కేంద్రంగా తీర్చిదిద్దడం అనేటువంటి జరుగుతుంది. గతంలో మనకి ఫస్ట్ ర్యాంక్ ఒకసారి వచ్చింది, ఇది 2వసారి ఫస్ట్ ర్యాంక్ రావటం. అట్లానే 7వ ర్యాంకు మనకి 2 సార్లు వచ్చింది, 8వ ర్యాంకు లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఈ రకంగా టాప్ 10 లోపల ఉన్నటువంటి ర్యాంకుల్ని సొంతం చేసుకోవడం అనేటువంటిది డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మనకు జరుగుతున్నటువంటి పరిణామం. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ నాటికి ఇంకా మంచి ర్యాంకులతో వాళ్ళందరూ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మంచి ర్యాంకులు వచ్చేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమానికి నేను మాక్ ఇంటర్వ్యూస్ మొత్తానికి కూడాను సపోర్ట్ చేసినటువంటి మోహన్ కందా గారికి, అట్లానే ఆయన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లానే కేవీ సత్యనారాయణ ఐఏఎస్ ఆయన కూడా సెక్రటరీగా రిటైర్ అయ్యారు, డాక్టర్ అశోక్ ఐఏఎస్, వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేసి మాక్ ఇంటర్వ్యూస్లో మంచిగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లానే మిస్టర్ పంకజ్, హీఈస్ ఫ్రమ్ పంజాబ్ పఠాన్కోట్ నుంచి ఇక్కడ మన భ్రమరా టౌన్షిప్లో ఈయన ఉంటూ ఉన్నారు. తర్వాత మన పిల్లలందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను పర్సనల్ గైడెన్స్ నాతో పాటు అతను కూడా ఉంటూ అతను హీఈస్ వర్కింగ్ అలాట్ టు గెట్ ది బెస్ట్ ర్యాంక్స్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. మొన్న గ్రూప్ 1 ఫలితాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మంచిగా 6 మెంబర్స్ ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ ర్యాంక్తో పాటు ఇంకా అనేక ర్యాంకులు మనకి వచ్చున్నాయి. నేను ఇప్పుడే రిజల్ట్స్ చూస్తూ ఉన్నాను. వాటితో మరలా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం. వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపం నందు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో
ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి పాల్గొని ప్రసంగించారు. మీ అందరి సమస్యలు విన్నాను, అర్థం చేసుకున్నాను. గతంలో కూడా అనేక సార్లు మన ప్రైవేట్ టీచర్స్ తో ఉన్నటువంటి నాకున్నటువంటి అవినాభావ సంబంధాలతో ఈ సమస్యల్ని బాగా తెలుసుకోగలిగాను. ముఖ్యంగా కరోనా టైంలో మీ యొక్క ఇబ్బందులు, అలాగే మధ్యతరగతి కుటుంబాలు, పేదరికం ఉన్నటువంటి కుటుంబాలు పడ్డ బాధలు అంతా ఇంత కాదు. అవునా కాదా తల్లి? మా కరోనా టైంలో బాగా ఇబ్బంది పడ్డామా లేదా? మరి ఆ టైంలో ఆదుకున్నటువంటి బెజవాడ ఫౌండేషన్ వివి నాగేశ్వరరావు గారికి, అలాగే మన రాఘవ్ గారికి, అలాగే ఆ టైంలో శివశక్తి ఫౌండేషన్ లీలావతి గారు కూడా మరి మన టీచర్స్కి ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా నేను ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కరోనా టైంలో ఎవరికైనా ఈ ప్రభుత్వం నుండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుండి ఎవరికైనా సాయం అందిందా? ఎవరికైనా అందితే కొంచెం చెయ్యొద్దండి. ఒక్కరికి అందల ఆకలి బాధలతో ఇబ్బంది పడ్డారు. స్కూల్ డైరెక్టర్స్ కూడా ఆవేదన పడ్డారు. పిల్లలు ఫీజులు కట్టలేదు, ఫీజులు కట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందిలో ఉన్నారు. ఆ విధంగా కరోనా టైంలో హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాపాయ స్థితిని ఫేస్ చేశారు. ఆకలి బాధలు కరోనా టైంలో. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం లేని మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సహాయం అందించాల. ఆ టైంలో నేను భోజనాలు పెడుతుంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల తాలూకు వచ్చిన బంధువులకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా భోజనాలు పంపిస్తుంటే ఈ పనికిమాలినోడు బొల్ల బ్రహ్మనాయుడు ఆ ఆటోలు భోజన ప్యాకెట్లు అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాడు. మక్కన గారు నిజమా కాదా? పేదల నోటికాడ కూడుగోడు లాగేస్తాడు. అదేమంటే ఆయన చేయలేడు, నేను చేస్తే ఏడుస్తాడు. అలాగే దుష్ప్రచారం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా జీవి ఆంజనేయులు లెక్క చేయడు. నేను శివశక్తి కంపెనీ పెట్టినప్పుడే శ్రీశైలం మల్లికార్జున స్వామికి మొక్కున్నా, అయ్యా నేను సంపాదించింది అంటూ ఈ దేశం కోసం, సమాజం కోసం, పేదల కోసం ఖర్చు పెడతానని చెప్పి ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ తో చేశా. ఈ రాజకీయాల కోసం కాదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోతే నేను చేస్తాను, రేపు నా కొడుకు, నా మనోడు కూడా చేస్తాడని చెప్పా. ఆల్రెడీ మా కోడలతో కూడా చెప్పా, అమ్మా హరీష్ నువ్వు చేసుకుంటున్నావు సేవా కార్యక్రమాలు, డబ్బులు మేము సంపాదిస్తాం, ఖర్చు నువ్వు పెడతావా, పెట్టడానికి నువ్వు సిద్ధమైతే నా కొడుకుని చేసుకోమని చెప్పా, హరీష్ని చేసుకోమని చెప్పా. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పా, దానికి సిద్ధపడితేనే ఏంది ఇంత ఖర్చు పెడుతున్నావు అనకూడదు, కండిషను మీరు కూడా విస్తారంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పా. ఎందుకంటే శివశక్తి ద్వారా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం 1000 మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని నా లక్ష్యం. భవిష్యత్తులో అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తా. ముస్లిం మైనారిటీ సోదరులకు ఒక కమిట్మెంట్ ఇచ్చా, సంవత్సరానికి 100 మందికి, 50 మంది మహిళలకి, 50 మంది జెంట్స్కి, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పా. ఆ విధంగా ప్రతి సంవత్సరం బాగా చదువుకునేటువంటి పేద విద్యార్థులకి బాగా చదువు కోసం హెల్ప్ చేయాలని నా సంకల్పం. ప్రత్యేకించి కరోనా టైంలో హెల్ప్ చేయనటువంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మానవత్వం లేని వాళ్ళని సమాజానికి చాలా దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చక్కగా లీడ్ ఇండియా గురించి చక్కగా చెప్పింది. మొన్ననే ప్రధానమంత్రి గారికి ఒక పుస్తకం ఇచ్చా, మీరు చూసుంటారు ఫేస్బుక్ లోను. ది సీక్రెట్ అనే ఒక బుక్ ఇచ్చాను. మన మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రోజు బుక్ ఇచ్చా. రేపు నా మైండ్ లో గోల్ ఉంది, రేపు మళ్ళీ నేను చంద్రబాబు గారి టీమ్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటా, ఆ తర్వాత మళ్ళీ మోడీ గారిని కలుస్తా. ఇండియా మొత్తం లీడ్ ఇండియా పెట్టాలండి, ప్రతి విద్యార్థికి అందాలి. ఆ రోజు అబ్దుల్ కలాం గారు చెప్పిన ప్రోగ్రాం ప్రతి విద్యార్థికి అందించాలని నిన్న బుక్ ఇచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. నా లక్ష్యం ముందుంది. రేపు చంద్రబాబు గారి రికమెండేషన్ తో మళ్ళీ మోడీ గారిని కలిసి ఇది దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి లీడ్ ఇండియా అందాలి, భావి భారత పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని తయారు చేయాలి. మల్లికార్జున లాంటి వాళ్ళని, జీవి ఆంజనేయులు లాంటి వాళ్ళని, లక్షల మందిని, మంచి వాళ్ళని సమాజానికి అందించాలి అని చెప్పి నా లక్ష్యం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా లీడ్ ఇండియాకి భవిష్యత్తులో కూడా బెస్ట్ కంట్రిబ్యూషన్ ఇస్తాము. లీలావతి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లో ఒక టీచర్ గా కూడా వెళ్ళి మదర్ సెషన్ కండక్ట్ చేసి అనేక సార్లు. ఆ విధంగా అంటే ఆ ప్రోగ్రామ్ మీద ఉన్నటువంటి అంకిత భావం, ఇంట్రెస్ట్, దానివల్ల చాలా మంది ఉత్తమ భావాలతో భావి భారత పౌరులు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి పౌరుల్ని మనము విద్యార్థుల్ని మనం తయారు చేయగలుగుతామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. మనకి పంటలు పండలేదు, కారణం ఏంటంటే నాగార్జున సాగర్కి నీళ్లు రాలేదు, మన పంటలు పండలేదు.
పంటలు బాగా పండితేనే మీ విద్యార్థులు ఫీజులు కట్టగలిగేది, డైరెక్టర్స్ కి పిల్లలు ఫీజులు కడితేనే మీకు జీతాలు ఇవ్వగలిగేది. అవునా కాదా మాస్టారు? కాబట్టి కరోనా టైంలో మీకు శాలరీస్ ఇవ్వలేకపోయారు. ఆదాయం బాగుంటే దేశం బాగుంటుంది, బిజినెస్లు బాగుంటాయి, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. నాగార్జున సాగర్ నీళ్లు లేక పంటలు పండలేదు మనకి ఈ సంవత్సరం. గతంలో ఇలాంటి అనుభవాలు చూసాం. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని మన చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి నకరికల్లు దగ్గర సాగర్ కుడికాల్లో లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి కలిపి ఇక్కడ మన పంటలకి గోదావరి నీళ్లతో పంటలు పండించాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు గారు. శంకుస్థాపన చేశారు, 6,000 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెట్టారు చంద్రబాబు గారు. ఈరోజు చంద్రబాబు గారు ఉంటే మన గోదావరి జలాలతో ఈ రోజు పంటలు పండించుకునే వాళ్ళం. గత 3 ఏళ్ల నుండి పంటలు పండించుకునే వాళ్ళం. 2 ఏళ్లలో నదుల అనుసంధానం పూర్తి చేసేవాళ్ళు చంద్రబాబు గారు ఉండుంటే, ముఖ్యమంత్రిగా ఉంటే. ఈ రోజు దురదృష్టవశాత్తు ప్రజల దురదృష్టం, రాష్ట్ర దురదృష్టం, ఈయన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకం అంతా గాలికి వదిలేశాడు. గోదావరి నది నీళ్లు ఏమీ లేదు. రాజధాని 10,000 కోట్లతో మహానుభావుడు చంద్రబాబు గారు రాజధాని అభివృద్ధి చేశాడు. ఈయన వచ్చాడు, ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని నేను ఇల్లు కట్టుకున్నా అన్నాడు. అసెంబ్లీలో నా కళ్ళ ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి ప్రాంతం అయితే బాగుంటది, గుంటూరు విజయవాడ మధ్యలో అయితే బాగుంటది, 30,000 ఎకరాలు కావాలి, మొత్తం ఎంటర్ పాయింట్, అలాగే ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా ఉండాలంటే ఇదే బెటర్ అని చెప్పి మాట్లాడాడు. తర్వాత ఎన్నికల్లో గెలవగానే మాట మార్చాడు, మడం తిప్పాడు. విశాఖపట్నంలో వాళ్ళకి 1000 ఎకరాలు భూములు ఉన్నాయి. అక్కడ రాజధాని వస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి భూములకు వాల్యుయేషన్ పెరిగిద్దని సొంత ఎజెండాతో ప్రజలను ముంచేశారు. 3 రాజధానుల పేరు చెప్పి 3 ఇటుకలు కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత బాధాకరం అండి. త్యాగాలు చేసినటువంటి రైతులు, రాజధాని కోసం రూపాయి డబ్బులు తీసుకోకుండా భూములు ఇచ్చినటువంటి రైతులకి తీరని ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు. రైతులు కన్నీళ్లు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కన్నీళ్లలో కొట్టకపోవటం ఖాయం ఈ ఎన్నికల్లో. ఎంత దుర్మార్గం అండి. 1 రూపాయి డబ్బులు తీసుకోకుండా రాజధానికి భూములు ఇస్తే వాళ్ళకి ఎంత సేవ చేశారు. బొల్లపల్లి మండలం సంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 2 వైసీపీ వాలంటీర్లు జనసేన పార్టీలో చేరడం ఎంతో అభినందనీయంగా ఉందని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు తెలియజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, తన మీద నమ్మకంతో పార్టీలో చేరినందుకు వారిరువురికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. ఈ విషయాన్ని గమనించి రాబోయే కొత్త ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇప్పటివరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయిపోయింది. మేము వాలంటీర్గా పనిచేసి మా పరిధిలో ఉన్న 50 ఏళ్ళకి ఏం చేయలేకపోయిన ఒక పశ్చాత్తాపంతో మిత్రులు 2 వాలంటీర్లు, వీళ్ళిద్దరు కూడా బొల్లపల్లి మండలం నాయుడుపాలెం పంచాయతీ సంగిరెడ్డిపాలెం చెందిన 2 వాలంటీర్లు ఈరోజు జనసేన పార్టీ చేరారు. వాళ్ళందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఏ వాలంటీర్ ఉద్యోగం చేశారో రానున్నది ఖచ్చితంగా జనసేన, బీజేపీ సహకారంతో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. అన్నయ్య ఆంజనేయులు గారు కన్వీనర్ సాధించబోతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని మీకు తగిన ప్రాధాన్యం ఇస్తాము. ఆంజనేయ గారితో మాట్లాడి మన ప్రభుత్వంలో మీకు తగిన ప్రాధాన్యం కలిగిస్తాము. మీ ఆధ్వర్యంలో నాయుడుపాలెం పంచాయతీ అద్భుతమైన విజయం సాధించాలి, మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి. బొల్లపల్లి మండలం జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పడానికి ఈ 2 వాలంటీర్లు. కాబట్టి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా జనసేన కూటమి తరఫున నిలబడాలని, మా మీద నమ్మకంతో మా ఆహ్వానాన్ని మన్నించి మంచి విశ్వాసంతో ఈ పార్టీలో చేరినందుకు మీ ఇద్దరు కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. వర్ధిల్లాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. రాష్ట్రంలో ముస్లింలకు పెద్దపీట వేసిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరా తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ముస్లిం మైనార్టీ సస్యశ్యామలంగా ఉన్నారంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎంతో అభివృద్ధి చేశారని, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో జుమ్మా మసీదు ఆషుర్ఖానాకు సంబంధించి 180 ఎకరాల భూమి ఉంటే దాదాపుగా అంతా భూమి ఆక్రమణకు గురై ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో దాదాపుగా గత
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆక్రమణకు గురి చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటే అటువంటి భూమిని కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎంతో శ్రమించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారితో జిల్లా కలెక్టర్ గారితో సమన్వయం చేసుకొని దాదాపుగా 18.5 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదనేది ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద 800 ఎకరాల కబ్జాకి గురయ్యి 800 ఎకరాలను రికవరీ చేస్తే దాంట్లో వినుకొండ నియోజకవర్గంలో 18.5 ఎకరాలని రికవరీ చేశారు. మిగిలిన ఇది కూడా రిక్వెషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వచ్చే క్రమంలో వాటిని కూడా రికవరీ చేసుకుంటారు. అంతేకాకుండా ఏదైతే ముస్లిం ఖబరస్థాన్ ఉందో దానికి 24 లక్షలు కేటాయించి వాటి సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, ఆ తర్వాత గేటు, వాటికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ముస్లింలకి దాదాపుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 వరకు ముస్లిం జనాభా ఉంది. వారికి కళ్యాణభవం అవసరమని ఒక షాదీఖానాకి స్థలం కేటాయించి ₹1 కోటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా రానున్న రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. అంతేకాకుండా 7 ఎకరాల భూమిని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొరకు ఎన్పిసి కాలనీలో స్థలం కేటాయించడం జరిగింది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.